హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. దేవాది దేవుడైన సృష్టికర్త అయిన దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత సంతోషంగా ఉన్నారు కాదు? దేవుని సన్నిధానంలో ముందుకు సాగుతున్నారు కదా? ఈ దినము మనకు ఒక నూతన సంవత్సరాన్ని దేవుడు మనకిచ్చాడు. 2025 సంవత్సరం గతించినది. 2026 సంవత్సరము దేవుడు మనకు అనుగ్రహింప చేశాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ప్రియులారా, అందరము కూడా ఈ నూతన సంవత్సరం యొక్క అనుభవం పొంది ఉన్నాం. ఈ 2025 సంవత్సరం అనుభవం కూడా మనం పొంది ఉన్నాం. అది గతించింది, ఇది ప్రారంభం అవుతుంది. ఈ 2026 సంవత్సరంలో దేవుని ఎడల, ఆయన పరిపాలన కింద, ఆయన సన్నిధిలో, ఆయన ఉనికిలో, ఆయన కృపాక్షేమంలో ఈ సంవత్సరం అంతయు నిత్యము మనము జీవించాలని మిమ్మల్ని ఆశిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినము ప్రార్థన మరియు సందేశాన్ని మనం ప్రారంభించుకున్నాం. అందరూ తరలి వంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, సర్వశక్తిమంతుడైన మా ప్రభు, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, ఈ దినాన్ని ప్రభువా, ఈ సంవత్సరమును మా జీవితంలో మీరు ఇచ్చినందుకు మీ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. గత సంవత్సరం అంతయు ప్రభువా, మీ కృపాక్షేమములతో నిలబెట్టి సకల ఆరోగ్యాలను ప్రసాదించి ప్రతి పనిలో నాయన మీరు మాకు తోడై ఉండి నిత్యము నాయన మమ్మల్ని కాపాడుతూ ఈ నూతన సంవత్సరంలోకి మమ్మల్ని తీసుకుని వచ్చిన విధానము కొరకై దేవా, మీకు కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ యొక్క ప్రార్థనకు చేరిన ప్రతి బిడ్డను, లైవ్ను వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా ప్రభువా, మీ చేతులతో దీవించి మీరు ఆశీర్వదించమని, ఈ యొక్క చిన్న కార్యక్రమాన్ని మీ చేతులతో దీవించమని నీ నామానికి వందనాలు చెల్లిస్తూ మా రక్షకుడైన క్రీస్తు యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ నూతన సంవత్సరమున స్తుతి పాట పాడుకొని మనం ముందుకు సాగుదాం. దేవ సంస్తుతి చేయవే మనసు అనే మా పాట పాడుకొని మనం ముందుకెళ్దాం. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమాంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయుమనా, జీవమాయే యెహోవా దేవుని పావనామమును తీర్చుమా. నాయాంతరంగము లో వసించు నో సమస్తమా, నాయాంతరంగము లో వసించు నో సమస్తమా. జీవమా యెహోవా నీకు చేసిన మేలన్ మరువకు, నీవు చేసిన పాతకంబులను మానించి జబ్బు లేవియున్లే కుండజేయును. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. చావు గోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను జీవ కిరీటముగా వేయును.
నీ శిరస్సు మీద జీవ కిరీటముగా వేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలనే క్రొత్త యౌవనంబై వెలయునట్లుగా మే లేచు నీదు భావమును సంతుష్టిపరచునుగా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ప్రియులారా, ఇంకో పాట మనం పాడుకున్నాం. క్రొత్త ఏడు మొదలుపెట్టిన అనే పాట మనం పాడుకుని దేవుని మనము స్తుతించుదాం. క్రొత్త ఏడు మొదలుపెట్టిన అనే పాట మనం పాడుకుంటూ దేవుని మనం మహిమపరుద్దాం. పాట అంతా కాదు ప్రియులరా, 2వ పల్లవి 2 చరణాలు పాడుకొని దేవుని మహిమపరుద్దాం. క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టెను. క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టెను. క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త ఏటు ప్రభును సేవ తత్తరపడకుండా చేయుడుత్తమత్తమందు జాడ క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టెను. బొందియున్న మేలులన్నీయు బొంతంబు నీజ దెందమందు స్మరణ చేయుడి. ఇందు మిందు మొదలు పెట్టు పంది మందు గెలవలయు వందనమును గను రవిని పోలి తలయు చూడ మెలగ కుండ క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టెను. మేలు పేయ తడవ ఒప్పగా మీరెరుగునట్లు కాలమంత విరుడు గడచెగా. ప్రాణు మానయుండకుండ జాల మేలు చేయవలయు జాల జలములమ్మను ఏలుము ఘనత కొరకు క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టెను. దేవునికి స్తుతి మహిమ గల ఘనత ప్రభావాలు కలుగునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, పౌలు రాసిన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3 పౌలు రాసిన కొరింథీయులకు 2వ పత్రిక 17వ వచనాన్ని మనం చదువుకున్నాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో క్రొత్తవాయను. సమస్తమును దేవుని వలనైనను ఆయన మనలను క్రీస్తు ద్వారా మనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు
అనుగ్రహించును. చదవబడిన వాక్యము దేవుడు దీవించును గాక. స్తుతి ప్రార్థన, స్తుతి ఆరాధనతో మనం ముందుకు సాగుతాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రం నాయన. మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. కృపా సత్య సంపూర్ణమైన తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మెస్సయ్య యేసయ్య రక్షక ఇమ్మానుయేలు యేసు నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాడు నేడు ఏకరీతిగా ఉన్నవాడా నీకే స్తోత్రం. మహిమాస్వరూపి ఆత్మస్వరూపి సత్యస్వరూపివైన దేవా నీకే స్తోత్రం. అత్యంత అగ్ని వంటి నేత్రములు గలవాడా, అపరంజి పాదములు గలవాడా నీకే స్తోత్రం. అల్ఫా ఓమేగా నీకే స్తోత్రం. యెహోవా ఈరే, యెహోవా షమ్మా అయ్యా నీకే స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడా కీర్తనీయుడా నీకే స్తోత్రం. స్తోత్రకు పాత్రుడా నీకే స్తోత్రం నాయన. యేసయ్య మెస్సయ్య రక్షక ఇమ్మానుయేలు యేసు నీకే స్తోత్రం స్తోత్రం. రాజ్యభారము మోయువాడా నీకే స్తోత్రం. యూదులకు రాజా నీకే స్తోత్రం. నజరేతు వాడా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యులకు తండ్రి, సమాధానకర్త నీకే స్తోత్రం 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 నాయన. సృష్టిని ప్రభువ కలుగు చేసిన వాడా నీకు వందనాలు. ఈ వాక్కు నువ్వు విడుదల చేసి ప్రభువ వాక్ ద్వారా నాయన ఈ విశ్వాన్ని కలుగు చేసినందుకు తండ్రి మీకు స్తోత్రము తండ్రి. ఈ విశ్వములు మమ్మల్ని నింపినందుకు దేవానికి స్తోత్రం. ఈ విశ్వమును పరిపాలించుటకు నాయన అయా మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవానికి వందనాలు తండ్రి. అన్ని నామముల కంటే పై నామములో ప్రభు ఈ విశ్వములో ఉండి జీవిస్తూ మిమ్మల్ని స్తుతించి యోగ్యతను మాకు కలుగు చేసినందుకు దేవానికి స్తోత్రం 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 నాయన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి మీకే స్తోత్రాలు స్తోత్రాలు నాయన. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోవాలని తండ్రి అయ్యా ఇదిగో ప్రభు నీ బిడ్డలమైన మమ్మలను, నీ ప్రజలమైన మమ్మలను ప్రభు నాయన వినయముతోను విధేయతతోను తగ్గింపుతోను అయ్యా మేము నమ్మకముగా మీ పాద సన్నిధిలో జీవించి యోగ్యతను మాకు మీరు కలుగు చేయమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాము దేవా. నీకే స్తోత్రాలు నాయన. స్తోత్రాలు 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 తండ్రి. కృపా సత్య సంపూర్ణుడా నీకే స్తోత్రం స్తోత్రం నాయన. స్తోత్రము తండ్రి. పిలిచే పలికే దేవుడా నీకే స్తోత్రం నాయన. మంచివాడ మంచి దేవుడా నీకే స్తోత్రాలు. యజమానుడా నీకే స్తోత్రం నాయన. నాయకుడా నీకే స్తోత్రము నాయన. మంచి యాజకుడా నీకే స్తోత్రం 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 నాయన. మా తల్లి, మా అండ, మా కొండ, మా ఆశ్రయ దుర్గమా నీకే స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని పరిపాలిస్తున్నవాడా నీకే స్తోత్రం. మీ పరిపాలన కింద నడిపిస్తున్నవాడా మీకే స్తోత్రం 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 నాయన. స్తోత్రము తండ్రి. ఉదయకాలము ప్రభు మీ పాద సన్నిధిలో ఈ ప్రకారంగా చేరి నాయన మిమ్మల్ని స్తుతించే భాగ్యం మీరు మాకు కలుగు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. పాత సంవత్సరం అంతయు ప్రభా నీ యొక్క సన్నిధిలో నాయన మమ్మల్ని నిలబెట్టి, మీ కృపలో నిలబెట్టి, మీ ఉనికిలో నిలబెట్టి, మీ చిత్తములో నిలబెట్టి, మీ కృపాక్షేమములతో నిలబెట్టి నాయన నూతన సంవత్సరంలోకి నాయన మమ్మల్ని ప్రవేశపెట్టిన వాడా నీకే స్తోత్రాలు తండ్రి. మా మీద ప్రభ మీకున్న అపారమైన ప్రేమ కొరకై దేవా నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. ఈ నూతన సంవత్సరంలో ప్రభ మా జీవితాలను నాయన ఇదిగో ప్రభ మా బ్రతుకులను తండ్రి, మా హృదయ తలంపులను ప్రభ, మా ఆలోచన విధానము నాయన, మా క్రియలు తండ్రి సమస్తమును ప్రభ మీరు నూతన పరిచిన నాయన. ఇదిగో ప్రభు మీరు నూతన పరచుచుండగా తండ్రి నాయన మేము నూతన పరచబడినట్లు దేవా మీకు లోబడి జీవించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను ప్రభు. ఓ రాజ్యానికే స్తోత్రాలు నాయన. ఓ రాజ్యానికే స్తోత్రం 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 నాయన. ఆయా ఈ యొక్క బ్రతుకుని, ఈ యొక్క జీవితమును ప్రభు మీకు సమర్పించి జీవించి యోగ్యతను మాకు దయచేయమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాము నాయన. నీకే స్తోత్రాలు. మాలో ఉన్న ప్రతి బలహీనతను ప్రభు మీరు తొలగించి తీసివేయమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాం. ప్రతి బిడ్డను ప్రేమిస్తున్నారు నాయన, పోషిస్తున్నారు, రక్షిస్తున్నారు నాయన. ప్రతి బిడ్డ బలహీనతను ప్రభు మీరు విడుదల చేసి నాయన అయ్యా మీ సన్నిధిలో నిలబెట్టిన ఆయన ప్రభా ముందుకు నడిపించమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాము నాయన. ఈ ప్రకారంగా తండ్రి మీరు చేస్తున్న ప్రతి మేలు కొరకై దేవా నీకే స్తోత్రం స్తోత్రం నాయన. స్తోత్రం నాయన. ఏమి ఇచ్చిన రుణము తీర్చుకోలేము తండ్రి. అయ్యా ఇదిగో ప్రభు నీ దాసులకు ప్రార్థిస్తున్నాము నాయన. ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రార్థిస్తున్నాము, అడుగుతున్నాము, గోజాడుతున్నాము నాయన. బ్రతిమలాడుచున్నాము తండ్రి నాయన. మా పట్ల మీరు చేస్తున్న ప్రతి మేలు కొరకై దేవా నీకే స్తోత్రం 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 నాయన. కృపాభరితుడు అయిన తండ్రి నీకు వందనాలు నాయన. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి నీకే స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు మేము చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి.
ఈ నూతన సంవత్సరం నాయన మొదటి దినం నా ప్రభువా, మొదటి ఉదయము తండ్రి, అన్ని నామముల కంటే పై నామము గల మీ నామమును నాయన మేము స్మరించే యోగ్యతను మీరు మాకు కలుగు చేసినందుకు దేవా మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినము నాయన అయ్యా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని సంధించండి ప్రభువా. అయ్యా మీ యొక్క సన్నిధి కాంతి మాకు తోడుగా ఉంచమని అడుగుచున్నాం. మీ కృపలో నిలబెట్టండి నాయన. మీ చిత్తమును మేము గ్రహించున్నట్లు, మీ ఉనికి మేము గ్రహించున్నట్లు నాయన, మీ కృప మేము గ్రహించున్నట్లు దేవా జీవించి అయ్యా ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించే భాగ్యము మాకు దయచేయమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను. ఓ పరిశుద్ధుడానికే స్తోత్రం, ఓ పరిశుద్ధుడానికే స్తోత్రం, ఓ పరిపూర్ణుడు అయిన దేవానికే స్తోత్రం తండ్రి. కుమార పరిశుద్ధాత్మ దేవుడానికే స్తోత్రం, 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 స్తోత్రం నాయన, స్తోత్రము తండ్రి. నాయన నీకు వందనాలు 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 చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. ఇదిగో ప్రభా అయ్యా, ఇదిగో నాయన మమ్మల్ని అందరినీ ప్రభా, నీ బిడ్డలమైన మమ్మలను ప్రభా మీ శిలువు చాటును మరుగుపరచండి నాయన. నీ ప్రజలమైన మమ్మలను తండ్రి ముందుకు నడిపించమని దేవ మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీ సేవకుని నన్ను అయ్యా నీ నోటి పూరగా వాడుకునమని నాయన. బిడ్డలందరికీ ప్రభా నీ దీవెనకరమైన పలుకులను, దీవెనకరమైన ఆశీర్వాదకరమైన పలుకులను, హెచ్చరికలను మీరు దయచేయమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాము. నీ వాక్యానికి లోబడే భాగ్యము దయచేయమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుచు ఇటు ప్రార్థనకు నాయన అయా ఇదిగో ప్రభు మీరే ప్రతిఫలము దయచేయమని నీ నామానికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మా రక్షకుడు యేసు పరిశుద్ధ నామములు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం మనకు సంతోషకరమైన దినం. ఎందుకు సంతోషకరము ప్రియులారా? 2025 సంవత్సరము ఏమైనది? గతించిపోయినది. ఇప్పుడు 2026 సంవత్సరంలోకి మనము వచ్చామండి. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. గత సంవత్సరం అంతా మనల్ని కాపాడిన దేవుడు మన పని పాటల యందు, మన రాకపోకల యందు, మన అవసరతల యందు ఆయన నిత్యము కూడా రాత్రి అనగా పగలనగా, అనగా రాత్రి ఇజ్రాయేల్ ప్రజలకు అగ్నిస్తంభముగాను, పగలు మేఘస్తంభముగాను ఏ ప్రకారంగా ఉండి నడిపించినాడో అదే ప్రకారంగా మనతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, మా దేవుని కుమారుడు, మన రక్షకుడైన దేవుడు మనతో ఉండి నడిపించినందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి ఈ దినము ఒక వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. అందులో ఉన్న దాన్ని మనం ధ్యానించుకుంటూ ఆ వాక్యంతో మనం ముందుకు సాగుదాం. ప్రభు మనతో మాట్లాడాలని మనం ఆశిస్తూ ఉన్నాం. ప్రభు ఏమైతే మాట్లాడుతూ ఉన్నాడో దానికి లోబడి, ఆ వాక్కుకు మనం లోబడి ఆయనకు మహిమకరంగా మనం జీవించాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, నూతనం ఆ అంశము నూతనం లేదా క్రొత్తది. ఇంగ్లీష్లో అయితేనేమో మరి తెలుగులో రెండు కూడా న్యూ. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతనం కొత్తది, నూతన సంవత్సరము, కొత్త సంవత్సరము దేవుడు మనకు ఇచ్చినాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి సంవత్సరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మన జీవితంలో సంవత్సరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నెలలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వారములు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. తేదీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ సంవత్సరము అనగా సంఖ్య 2025 మళ్ళా తిరిగి రాదు. వస్తుందా? రాదు. సంవత్సరం వస్తుంది. ఏ సంవత్సరం వస్తుంది? 2026 వస్తుంది. అది సంవత్సరం వస్తుంది. సంఖ్య అనేది రాదు. నెక్స్ట్ మళ్ళీ ఏమొస్తుంది? 26 వెళితే 2027 వస్తుంది. అంకెలు మారుతూ ఉంటాయి. ఒక సంవత్సరానికి సంబంధించిన అంకె మాత్రమే మారుతుంది. మిగతాటి అన్నీ సేమ్ టు సేమ్. అవి నెలలు కావచ్చు, వారములు కావచ్చు, తేదీలు కావచ్చు, సంవత్సరం కావచ్చు. కానీ ఈ సంవత్సరంలో, నూతన సంవత్సరంలో నూతన అంకె మళ్ళీ
రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఎవరైనా క్రీస్తులో ఉన్నప్పుడు వారు నూతన సృష్టి. నూతన సంవత్సరంలో క్రీస్తులో ఉన్నవారు నూతన సృష్టి. మరి ఈ సంవత్సరంలోనే క్రీస్తులో ఉంటామా? వచ్చే సంవత్సరం క్రీస్తులో ఉండమా? కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఎప్పుడు కూడా దేవుడు నూతనత్వాన్ని మనకిచ్చాడు. మన మనసు కూడా నూతనం చెందాలి, మన తలంపులు నూతనం చెందాలి, మన ఆలోచన విధానం నూతనంగా ఉండాలి. సంవత్సరం వచ్చిందని కాదు మనం సంతోషించాల్సి ఉంది. ప్రభువులో మనం ఏ ప్రకారంగా జీవిస్తున్నాం అనేది మనకు ప్రభు కోరుతున్నాడు. సంవత్సరం ముఖ్యం కాదు, మనకు సంవత్సరము ముఖ్యము కాదు. మనము దేవునికి ముఖ్యము. దేవుని సన్నిధిలో ఏ ప్రకారంగా జీవిస్తున్నాం అనేది మనకు ముఖ్యం. కాబట్టి ప్రియులారా, పాతవి గతించిన ఎప్పుడూ కూడా మన జీవితంలో పాత తలంపులు, పాత ఆలోచనలు మారుతూ మారాలి. ఇప్పుడు వచ్చిన ఆలోచన మళ్ళీ రావడానికి వీలు లేదు. మన జీవితం మారాలి. అదే నూతనం. మన జీవితం మారుతూ ఉంటే ప్రభువుకు మహిమ కలుగుతుంది. ప్రభువుకు మహిమ కలిగినప్పుడు మన జీవితాలను మన ఇరుగు పొరుగు వారు చూసి ఆశ్చర్యపోతారు. అది నూతనం. ఎప్పుడు ఎవరిలో ఉంటే? ప్రభువులో నువ్వు ఉంటే, ఆయన పరిపాలన కింద నువ్వు ఉంటే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బ్రతుకులే కాదు, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి బ్రతుకులు నూతనపరచబడతాయి. అందును బట్టి వాక్యం ఏముంటుందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, పాతవి గతించెను. తిరిగి మనం వాటిని మళ్ళా ఆలోచించవద్దు, వాటిని మళ్ళా మనము తీసుకోవద్దు. అవి గతించిపోయినాయి. నూతనం. ప్రతి దినము మనకు నూతనం, ప్రతి నెల మనకు నూతనం, ప్రతి సమయం మనకు నూతనం. మనము మార్పు చెందాలి. ప్రభువులో మనము రూపాంతరము చెందాలి. ప్రభువులో రూపాంతరము చెందినప్పుడే మన జీవితానికి ఒక విలువ, ఒక సాక్ష్యం, ఒక మార్గం, ఒక విలువ, ఒక సాక్ష్యం, ఒక మార్గం దేవుడు మనకు అనుగ్రహింపజేస్తాడు. నువ్వు వెలుచున్న మార్గంలో నువ్వు ఏ పని చేసినా కూడా ఆ పని సక్సెస్ఫుల్ అవుతుంది. ఎందుకు అవుతుంది? నువ్వు ఎవరి దగ్గర ఉన్నావు? ఎవరి వాక్యానికి లోబడ్డావు? ఎవరికి లోబడ్డావు? ఎవరి దగ్గర నువ్వు నూతనత్వాన్ని పొందుతూ ఉన్నావు? లోకములో కాదు. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభులు వారితో నువ్వు ఉన్నావు. ఆయన మాటకు నువ్వు విలువ ఇచ్చినావు, తల ఒగ్గినావు, పూర్తిగా జీవితాన్ని ఆయనకు అప్పచెప్పినావు. ఆయన చెప్పినట్టు వింటున్నావు. అప్పుడు మన జీవితంలో నూతనత్వాన్ని దేవుడికి చిగురింప చేస్తాడు. నజరేతులో నుండి ఏమైనా వచ్చునా అని నా తెలియని అన్నప్పుడు పిలుపు అన్నాడు, వచ్చి చూడుమా. మరి నీ జీవితంలో కూడా ఏమైనా నూతనత్వం అన్న వస్తుంది ఏమోనని ప్రభు ఆశిస్తున్నాడు. ఇరుగు పొరుగు వారు కూడా చూస్తున్నారు. అప్పుడు ప్రజలు చెప్పుకోవాలి మనలో ఉన్న నూతనత్వాన్ని, మన జీవిత విధానాన్ని. అదానే సాక్ష్యం. అప్పుడు ఆ సాక్ష్యము దేవునికి మహిమ, మన జీవితానికి ఆశీర్వాదం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందును బట్టి తప్పిపోయిన మనలను ప్రభు ఏం చేశాడు? సమాధానపరిచాడు. ఎవరితో సమాధానపరిచాడు? ప్రజలతో సమాధానపరిచాడు. ఆయనతో కూడా సమాధానపరిచాడు. ఆయనతో సమాధానంతో ఉన్నప్పుడే ప్రజలు ఆటోమేటిక్గా మనం సమాధానపరచబడతాం. లేకపోతే అది జరగదనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది.
కానీ ఈ సమాధానం అనేది దేవుడు మనకు గొప్ప బహుమానం. సమాధానం అనేది మనకు గొప్ప బహుమానం. నూతన జీవితం పరిశుద్ధాత్మ శక్తితో క్రీస్తులో జీవించడం. నూతన జీవితం అంటే పరిశుద్ధాత్మ శక్తితో క్రీస్తులో జీవించడం మన కొరకు, మరియు పనులను మార్చడం, మన పనుల్లో మనం మార్చుకోవడం. ఆ మార్చుకోవడానికి తలంపు ఎవరు చేస్తాడు? ప్రభువే చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానపరచడం గ్రీకు భాషలో కటల్లాగే. సమాధానపరచడం అంటే గ్రీకు భాషలో కటల్లాగే అనేది క్రీస్తు విమోచన పరిచర్యలో ఒక కోణము. క్రీస్తు పరిచర్యలలో ఇది ఒక కోణము. ఆ పరిచర్యలలోనే మనం ముందుకు సాగుతున్నాం. ఎక్కడ సాగుతున్నాం? సంఘంలో మనము ఏ పని ఉన్నా కూడా మనం చేస్తాం. సంఘంలో సహవాసంతో కూడినప్పుడు దాని పరిచర్య. అది సేవ కాదు. పరిచర్య వేరు, సేవ వేరు. కొంతమంది దాన్ని సేవగా ఫీల్ అవుతారు. సేవ అంటే ఏమిటంటే పిలువబడిన వాడు, సమర్పించుకున్నవాడు, పిలుపుతో వచ్చినవాడు సేవ చేస్తాడు. వారిని ఏమంటారంటే సేవకులు, సంఘ కాపరి. కాబట్టి పరిచర్య చేసే వాళ్ళకును సేవ చేసే వాళ్ళకును పొత్తు లేదు. సంఘమే. నువ్వు ఎప్పుడైతే సేవ చేస్తావో, ఆ సేవ చేసినప్పుడు ఎప్పుడైతే రక్షింపబడతారో, ఆ రక్షింపబడిన వారే సంఘంలో పరిచర్య. సేవ చేయకుండా, సేవ లేకుండా పరిచర్య రావడానికి వీలు లేదు. నువ్వు సేవ చేసినప్పుడే, ప్రభు సన్నిధిని అనేక మందిని నడిపించినప్పుడు, నమ్మి బాప్తిస్మం తీసుకున్నప్పుడు వారు సంఘములో చేర్చబడతారు. సంఘములో ఏ కార్యక్రమం ఉన్నా కూడా వారు పరిచర్య చేస్తారు. అది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు మన దేవుడు గొప్పవాడు. అనగా ఎవరైనా క్రీస్తులో ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇన్ క్రైస్ట్ ఈజ్ ఏ న్యూ క్రియేషన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభువులో ఉన్నవాడంట, ఎవరైనా ప్రభువులో క్రీస్తులో ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. మీరు క్రీస్తులో విశ్వాసం ద్వారా అనుసంబంధింపబడిన వాళ్ళు. క్రీస్తు ద్వారా మీలో ఒక గొప్ప ఆధ్యాత్మికమైన మార్పు జరుగుతుంది. ఎప్పుడు? క్రీస్తులో జీవించినప్పుడు. క్రీస్తులో మనము జీవించినప్పుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు మనతో మాట్లాడుతున్న ఈ మాట, పాతవి గతించిన ఇదిగో క్రొత్తవాయి. పాతవి గతించిన ఇవిగో కొత్తవాయి. ఇది కేవలం పైపై మార్పు కాదు, మన అంతరంగములో నుండే మార్పు రావాలి. ఆత్మ సంపూర్ణ పునరుత్పత్తి కావాలి. మన ఆత్మ సంపూర్ణ పునరుత్పత్తి కావాలి. మీ పాప జీవితము మునిగి దేవునితో నిండిన క్రొత్త జీవితం ప్రారంభమవుతుంది. అది నూతనత్వం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? ఇది క్రీస్తు ప్రేమ మరియు దేవునితో సమాధానపరచుట గురించి వివరిస్తుంది. దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ, పరిశుద్ధాత్మని ప్రేమ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడై ఉన్నాడు. ఆ త్రియేక దేవునితో మనం సంబంధాన్ని కలిగి ఉన్నాం. ఈ సంబంధాన్ని మనం తెలుసుకుంటే మనం జీవించలేమంటే జీవిస్తాం, కానీ మన బ్రతికే ప్రకారంగా ఉంటుంది. నీ జీవితం, మన కుటుంబ జీవితం అయితేనేమి, మన వ్యక్తిగత జీవితం అయితేనేమి శాంతి సమాధానం ఉండదు. లోకంలో జీవిస్తాం.
లోకంలో అన్నీ ఉన్నాయి. మళ్ళీ పాత జీవితానికి పోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరితో ఉండాలంట? ప్రభువుతో ఉండాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. క్రీస్తులో ఉన్నందున మనం ఇక అప్పుడు ఏమవుతుందంటే, క్రీస్తులో మనలో ఉన్నప్పుడు స్వార్థం కోసం కాకుండా మన కొరకు చనిపోయిన యేసయ్య కొరకు మనం జీవించాలి. మన కొరకు చనిపోయిన యేసయ్య కొరకు మనం జీవించాలి. యేసయ్య నా కొరకు చనిపోయినాడు, నేను మార్పు చెందాలి. దేవాది దేవుడైన ఆయన నా కొరకు చనిపోతే నేను ఎందుకు నా జీవితాన్ని మార్చుకోకూడదు, నా తలంపులు మార్చుకోకూడదు, నా ఆలోచన విధానం ఎందుకు మార్చుకోకూడదు అని ఒక ఆలోచన దేవుని బిడ్డలమైన మనకు కలగాలి. అది సత్యం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దేవుని యొక్క సన్నిధానంలో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించినప్పుడు అప్పుడు ప్రభువు కూడా ఆనందిస్తాడు. తలంపులు మార్చుకున్నాడు నా కుమారుడు, ఆలోచన విధానం మార్చుకున్నాడు నా కుమారుడు. ఈ ప్రకారంగా మనం ప్రతిదీ కూడా మార్పు చెందినప్పుడు మనం చేసే పనులు కూడా క్రొత్తగా ఉంటాయి, నూతనముగా ఉంటాయి. మన ఎదుటివారు, ఇరుగు పొరుగువారు చూసినప్పుడు అవి ఒక అద్భుతంగా ఉంటాయి. అప్పుడు మనం సమాజంలో మంచి పేరు ఎవరి వలన కలుగుతుంది? దేవుని వలన మనకు కలుగుతుంది. అది సంపాదించుకోవాలి. దాని కొరకే మనము ఈ లోకంలో మనం జీవించాలి. రెండోది, ప్రభు కొరకు మనము జీవించాలి. ఆయనతో మనం జీవించినప్పుడు సమస్తము దేవుడు మనకు సమకూరుస్తాడు. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుని బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కాగా ఎవడైనా ప్రభునందు ఉంటే వాడు నూతన సృష్టి. ప్రభువులో ఉండాలి, ప్రభువును మోస్తూ ఉండాలి. క్రీస్తునందు ఉండడం అంటే ఒక వ్యక్తి క్రీస్తును తన రక్షకునిగా అంగీకరించి ఆయనతో ఆధ్యాత్మికమైన సంబంధాన్ని కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆయనతో ఉన్నప్పుడు ఆధ్యాత్మికమైన జీవితాన్ని కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఆయన ఆశను మనము ఏమై ఉండాలంట? ఆయన ఏదైతే కోరుకున్నాడో మన ఎడల దాన్ని మనము అనుకూలంగా మనము దేవుని తన సన్నిధిలో మనం జీవించాలి. అది గొప్ప విషయం. నూతన సృష్టి. క్రీస్తును నమ్మినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని లోకములో నుండి మారుస్తాడు. ఎప్పుడైతే మనం ప్రభువులో ఉన్నామో అప్పుడు లోకంలో నుండి ప్రభు మనలను మార్చేసి నువ్వు మళ్ళా నాకు లోకమే కావాలని చెప్పేసి పోవడానికి వీలు లేదు. ఎందుకంటే నువ్వు రక్షింపబడ్డావు. నువ్వు పాతవన్నీ వదిలిపెట్టుకోవాలి. పాతవన్నీ కూడా వదిలిపెట్టుకోవాలి. వదిలినప్పుడే ప్రభువు నీతో ఉంటాడు, నువ్వు ప్రభువుతో ఉంటావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. పాతవి గతించండి. గతంలో చేసిన ప్రతి తప్పును మనము మర్చిపోవాలి. తిరిగి వాటిని పొందవద్దు. అది నూతనత్వం అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. చూడండి ప్రియులారా, ఒక క్రొత్త కోరిక కలుగుతాయి. దేవుని దృష్టిలో క్రొత్త వ్యక్తిగా పరిగణింపబడతాయి. ఒక కొత్త కోరిక ఏమిటి? ఆ కొత్త కోరిక ఏమై ఉండాలి? మనం ప్రతిదీ కూడా దేవుని చిత్తంలో క్రొత్తదాన్ని మనం ఆలోచించాలి. అరికాలు మొదలుకొని తల వెంట్రుకల నుంచి అరికాల వరకు ప్రతిదీ కూడా దేవునికి తెలుసు. మన ఆలోచన విధానము, మన తలంపులు ఆయనకు తెలుసు. అందును బట్టి మనం చేస్తున్న ప్రతి పని ఒక కొత్తదై ఉండాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చూపిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల, దేవుని సృజనాత్మక ఆజ్ఞ మూలంగా విశ్వాసం ద్వారా క్రీస్తుని మనము అంగీకరించిన వారం పూర్తిగా ఆయన సొత్తు. మనం పూర్తిగా ఎవరి సొత్తు అంట? మీరు విలువ పెట్టి కొనబడిన వారు మీరు నా సొత్తు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 1 కొరింథీయులు. మనం ఎవరమంట? విలువ పెట్టి కొనబడినవారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఈ నవలోకానికి చెందిన ఆత్మ పరిపాలన కింద మనము జీవించాలి.
ఆయన పరిపాలన కింద మనం జీవించాలి. ఆయన పరిపాలన కింద మనం జీవించినప్పుడే సమస్తము మనకు దేవుడు కలుగు చేస్తాడు. ఆయన కింద మనం జీవించలేదనుకో మనకేమీ ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డల, చూడండి దేవుని యొక్క వాక్యం పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం చదువుకున్నాం. రోమా 8:14. రోమా 8:14 వచనం ఏముంది అక్కడ మనం చదువుకున్నాం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులై ఎందురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందరూ ఆత్మచేత నడిపింపబడుదురు, ఆత్మచేత నడిపింపబడుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ అన్నమాట హీబ్రూ భాషలో రువాక. ఆత్మ అనగా హీబ్రూ భాషలో రువాక అంటే జీవన శక్తి లేక గాలి, శ్వాస అని అర్థం. అందుకనే అల్లాడుట దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతుంది. ఎక్కడ? ఆదికాండము 1:2. దేవుని ఆత్మ ఎక్కడ అల్లాడుతుందంట? జలముల పైన అల్లాడుతుంది. అల్లాడుట అంటే ఒక పక్షి తన పిల్లలపై రెక్కలు విప్పి కాపాడుకున్నట్టుగా లేదా పొదుగునట్లుగా అర్థం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ హీబ్రూ భాషలో రువాక, జీవనాశక్తి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుంది? రోమా 8:14. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుతున్నావా? ఒక ప్రశ్న. దేవుని ఆత్మ చేత మనము నడిపింపబడుతున్నామా? నడిపింపబడితే మనలో ఏముంటాయి? ప్రతిదీ కూడా నూతనత్వం ఉంటుంది. మన ఆలోచన ఆ రకంగా నడిపింపబడినప్పుడు మన జీవితం ధన్యము, మన జీవితము క్రీస్తులో ధన్యం అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఎలా అనగా మరలా ఇక్కడ 15వ వచనం, ఎలా అనగా మరలా భయపడుటకు మీరు దాశపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. దత్తపుత్రాత్మను పొంది ఉన్నాం. అది సత్యం. ఇవి దేవుని యొక్క వాక్యాలు మనం గుర్తు చేసుకుంటూ నెమరు వేసుకుంటూ వాటిని అనుసరించుతూ మనం జీవిస్తున్నప్పుడే మనం ప్రభువులో మనం నూతనత్వాన్ని పొందుతామని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మచేత మనము నడిపింపబడాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. గలతీ 5:25. గలతీ 5:25 ఇక్కడ ఏమని సెలవిస్తుంది? 5:25. మరియు ఆత్మను అనుసరించి జీవించువారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మళ్ళా చదువుకున్నా 25. మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఇది దేవుని యొక్క మాట. ఆత్మను అనుసరించి మనం జీవించాలి, నడుచుకోవాలి. అక్కడైతే కుమారులై ఉంటారని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అక్కడ రోమపత్రికలో కుమారులై ఉందరు. ఆత్మను అనుసరించుకుని నడుచుకున్న వారు ఏమంటారంట? కుమారులై ఉంటారంట. ఇక్కడ ఆత్మను అనుసరించి నడవాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. అనుసరించాలి. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. విశ్వాసి నూతన వ్యక్తిగా ఎప్పుడు మారుతాడంటే ప్రభువులో ఉన్నప్పుడు. చూడండి, గలతీ 6:15. గలతీ 6:15 వచనం ఏమని సెలవిస్తుంది ఇక్కడ?
క్రొత్త సృష్టి పొందుటియే గాని సున్నతి పొందుటి ఎందేమీ లేదు, పొందపోవుట ఎందేమీ లేదు. కొత్త సృష్టి అనగా నువ్వు పొందినావా, కొత్త సృష్టి పొందినావా, కొత్త సృష్టి పొందలేదా, సున్నతి పొందినావా, సున్నతి పొందలేదా, తేడా ఏమి లేదు అక్కడ. ఇక్కడ ఏమంటుంది మళ్ళా, ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రొత్త సృష్టి పొందుటియే కానీ సున్నతి పొంది ఏందేమీ లేదు, పొందకపోవుట ఎందేమీ లేదు. కాబట్టి మనము నూతనత్వాన్ని మనం పొందాలంటే వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు మనము లోబడాలి. అప్పుడే దేవునికి మహిమ కలుగుతుందని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షమించండి, జలుబు చేసింది. కాబట్టి అది ఒక గొప్ప విషయం. రెండో, దేవుని పోలికలో మారుతూ మనము జీవించాలి. దేవుడు మనకు అనుగ్రహం చేశాడు, దేవుని పోలికను మనకి ఇచ్చాడు, పోలికిచ్చాడు, స్వరూపాన్ని ఇచ్చాడు. చూడండి, 1 కొరింథీయులకు 15:49 పౌలు రాసిన 1 కొరింథీయులకు 15:49 వచనం 49. మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలిక ధరించుంతుము. 2 పోలికలు ఉన్నాయి ఇక్కడ. భూమి నుండి వచ్చిన వాని పోలిక ఉంది, పరలోకం నుండి దిగి వచ్చిన వాని యొక్క పోలిక ఉన్నది. భూమి నుండి వచ్చిన పోలిక ఏమైంది? పాడైపోయింది. ఏమైంది? ఆ పోలిక పాడైపోయింది, ఆ స్వరూపం పాడైపోయింది. ఎందును బట్టి? ఆయన ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా. పరలోకం నుంచి వచ్చిన పోలిక స్వరూపం ఏమైంది? తిరిగి మనం ఆయనలో పొంది ఉన్నాం. తిరిగి ఆయనలో మనము పోలికను, స్వరూపమును మనము పొంది ఉన్నాం. అది ఎందుకు ఆ రకంగా పొంది ఉన్నాము? పడిపోయిన మానవుడు, దూరం అయిపోయిన మానవుడు, దేవుని సహవాసం నుండి విడిపోయిన మానవుడు తిరిగి దేవునిలో ఉండడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఆయన తిరిగి ఆయన స్వరూపం, ఆయన పోలికను ఆయన ద్వారా మనకు కలుగు చేశాడు. అనగా మన జీవితాలను, మన తలంపులను ప్రతిదీ కూడా ఆయన నూతనం చేశాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వరూపము అను మాట సుమ్మోర్పు అను మాట నుండి వచ్చింది. సున్ అనగా కలిసి, మోర్పు అనగా పోలిక లేదా స్వరూపము. ఇది గ్రీక్ భాష. కాబట్టి ప్రతిదీ కూడా మనము దేవుని సన్నిధిని అనుభవించాలి, ప్రతిదీ అనుభవించాలి. అప్పుడే దేవునికి మహిమ కలుగుతుందని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. రెండోదిగా ఎఫెసీ 4:24 ఎఫెసీ 4:24లో ఏమన్నదో మనం చదువుకున్న ఎఫెసీ 4:24 ఏముంది ఇక్కడ? 4:24లో చూడండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలిక సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నవీన స్వభావం ధరించుకోవాలి. ఎవరి యందు ధరించుకోవాలంట? ఎవరి యందు మనం ధరించుకోవాలంట? నీతియు యథార్థమైన భక్తియు గలవారమై దేవుని పోలికలో సృష్టింపబడిన. ఎవరి పోలికలో సృష్టింపబడ్డాం మనం? దేవుని పోలికలో మనము సృష్టింపబడాలి. దేవుని పోలికలు అంటే ఆయన పోలికలోనే మనం సృష్టింపబడి లోకంలో జీవిస్తున్నాం. అది ఆయన చిత్తం, అది మనకు భాగ్యం. ఆయన రూపంలో, ఆయన పోలికలో మనం జీవించడం అంటే మన భాగ్యం. అది ఆయన చిత్తం. ఆయన చిత్తంలో మనం నిలబెట్టాడు.
ఆ చిత్తం ఏంటో మనం గ్రహించి ముందుకు సాగాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు గొప్పవాడు. మనం దేవుని సన్నిధిలో ఉంటున్నాం, సృష్టికర్తలో ఉంటున్నాం. మనం ప్రతిరోజు కూడా నూతనత్వాన్ని మనం పొందుతూ ఉండాలి. కొత్త సంవత్సరం వచ్చిందని కాదు, నూతన సంవత్సరం వచ్చిందని కాదు, ప్రతిరోజు నూతనత్వాన్ని మనం పొందుతూ ఉండాలి. అప్పుడే మనం రూపాంతరం చెందే వాళ్ళం అవుతాం. మన యొక్క జీవితం విధానం మారిపోతుంది, మన స్థితిగతులు మారిపోతాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు మన కొరకు సమస్తమును త్యాగం చేశాడు. ప్రభు మన కొరకు ఏం చేశాడు? సమస్తము త్యాగం చేశాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చదివిస్తూ, నీ కొరకు నా కొరకు మరణించిన ప్రభువులు వారు నీతో మాట్లాడుతున్నాడు. ఈ నూతన సంవత్సరం ఆత్మ ద్వారా నడిపింపబడుతున్నావా? దేవుని ఆత్మ ద్వారా నువ్వు నడిపింపబడుతున్నావా? ఎఫెసీయులో ఇంకో మాట కూడా ఉంది, ఆత్మ ద్వారా మీరు ముద్రింపబడి ఉన్నారని. ఆత్మ ద్వారా మీరు ముద్రింపబడి ఉన్నారు. కాబట్టి మనం ముద్రింపబడిన వారముగా జీవించాలి. ఆత్మను అనుసరించి మనం జీవించాలి. మన 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 దేవుడైన రక్షకునికి లోబడి ఆయన పరిపాలన కింద మనం జీవించాలి. అప్పుడే మన వ్యక్తిగత జీవితం, మన కుటుంబ జీవితం నూతనత్వంలోకి అడుగుపెట్టి ముందుకు సాగుతుందని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఇట్లా ఈ నూతన సంవత్సరం నూతన తలంపులతో, నూతన విధానాలతో, నూతన ఒక కోరికతో, ఆధ్యాత్మికమైన ఆలోచనతో దేవుని మహిమపరిచే ఆలోచన విధానముతో మనం బ్రతకాలి, జీవించాలి. అదే జీవితానికి సార్థకం అని చెప్పేసి నీ కొరకు నా కొరకు మరణించి తిరిగి లేచిన ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం నాయనా యేసయ్యా, నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నూతనత్వాన్ని గురించి ప్రభు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. తండ్రి, ఈ నూతన సంవత్సరాన్ని మీరు మాకు ఇచ్చినారు. అవును ప్రభు, మేము నాయన ప్రతి దినము ప్రభు నూతనత్వము పొంది నీకు మహిమకరముగా మేము జీవించినట్లు, ఆత్మ నడిపింపుతో మేము జీవించినట్లు దేవ, నీ పరిపాలన కింద మేము జీవించినట్లు, తండ్రిని మహిమపరుచున్నట్లు మేము జీవించినట్లు దేవ, మీ చేతులు ఎత్తి మమ్మల్ని దీవించమని దేవ మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాం. ఆత్మ తండ్రి నీకే స్తోత్రాలు. పరిశుద్ధ ఆత్మదేవ, మీ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. నాయన, ఈ దినము చూడలేక ఎంతోమంది గతించినప్పటికీ ప్రభు మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ నూతన సంవత్సరంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు దేవ మీకు వందనాలు తండ్రి. గొప్పవాడు, నీకే స్తోత్రం. మీరు మాకున్నందుకు నాయన మేమెంతో శ్రేష్ఠులమని తండ్రి మేము నమ్మచ్చు ఉంటున్నాం. భాగ్యాన్ని ప్రభు మీరు మాకు ఇచ్చినారు. ఆ భాగ్యాన్ని మేము కాపాడుకుంటున్నాయన మేము జీవించినట్లు, మీ ఆత్మ పరిపాలన కింద, మీ ప్రియ కుమారుని పరిపాలన కింద మీ చిత్తంలో మేము జీవించినట్లు దేవ సహాయం చేయమని మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాం. ఓ దేవా, నీకే స్తోత్రాలు నాయన. మరి ముఖ్యముగా ప్రభు నా తండ్రి, నశించిపోతున్న బిడ్డలను పట్ల మీ కృప చూపించండి. ఏ ఒక్కరు నశించడం నీకు ఇష్టం లేదు నాయన. ప్రతి ఒక్కరిని ప్రభు మీరు కాపాడి రక్షించమని దేవాది దేవుడైన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను నాయన. సమాధానం లేని కుటుంబాలకు ప్రభు, భార్య భర్తల మధ్య సమాధానాలు లేవు ప్రభు, సమాధానాలు మీరు దయచేయండి ప్రభు. కుటుంబాలను కట్టువాడ మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను నాయన. భార్య భర్తలు ప్రభు విడిపోతున్నారు తండ్రి, అలా జరగకుండా ప్రభు సహాయం చేయండి. దుష్టుడు ప్రభు వారి మీద కన్ను ఎర్రజేసి వారిని వెరగొడుతున్నాడు తండ్రి. మరి నీ బిడ్డల ప్రభు ఆత్మమూలముగా జీవించి వారందరినీ ప్రభు మీ కౌగిట్లో చేర్చుకొని మీ పరిపాలన కింద నడిపించి వారి జీవితాలను మీరు కట్టి వారి జీవితంలో నూతనత్వాన్ని మీరు ప్రసాదించి ఆ బిడ్డల ప్రభు ఆయన నూతనత్వాన్ని పొందుతూ జీవించి భాగ్యం మీరు దయచేయమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉంటున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు. ప్రపంచ దేశాల నిమిత్తమే ప్రార్థిస్తున్నాను. ప్రపంచ దేశాలను ప్రభు నాయన ఐక్యతను దయచేయండి ప్రభు, సహోదర ప్రేమ దయచేయండి ప్రభు నాయన. దేశానికి మరో దేశానికి శాంతి సమాధానం చేకూర్చండి ప్రభు. రాజ్యానికి వందనాలు తండ్రి. ఇరుగు పొరుగు దేశాలను మీరు దీవించండి. ప్రపంచ దేశాలను మీరు రాకడ కొరకు సిద్ధపరచమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాం. ఓ రాజ్యానికి స్తోత్రాలు. ఓ పరిశుద్ధ ఆత్మదేవ, నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ దినము ప్రభు
ఈ నూతన సంవత్సరంలో ప్రపంచ దేశాలను ప్రభు మీరు నూతన పరిచినందుకు నాయన, నూతన సంవత్సరం నింపినందుకు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. తండ్రి నీకే స్తోత్రాలు. మరి ముఖ్యంగా ప్రభు ఈ దినము నాయన మీ కృప మీ సన్నిధిలో తోడుగా ఉంచండి. ప్రతి బిడ్డకు నాయన తోడుగా ఉంచండి. ఈ నూతన సంవత్సరంలో ప్రభు నూతన తలపుల విధానంలో ముందుకు నడిపించమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాం. భయముతో భక్తితో జీవించి భాగ్యం ప్రసాదించమని అడుగుచుంటున్నాం. మా యెరూషలేము పట్టణాన్ని దీవించండి, మీరు ఆశీర్వదించండి. అక్కడ ఉన్న ప్రజలను మీరు దీవించండి తండ్రి. నీకే స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు. మా 5 కుటుంబాలను దీవించండి ప్రభు. రక్షణ భాగ్యం దయచేయండి. నన్ను నా కుటుంబాన్ని దీవించండి, నా పరిచర్యని దీవించండి ప్రభు. దేవాది దేవుడా నీకే వందనాలు నాయన. ఇదిగో ఆ యొక్క పరిచర్యను ఫలింపు చేయమని అడుగుచుంటున్నాను నాయన. నీకే స్తోత్రం. ఇటు ప్రార్థనకు ప్రభు మీ ప్రతిఫలం దయచి, మీ కృప దయచి, మీ నూతనత్వాన్ని దయచి, నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియమని దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఈ నూతన సంవత్సరంలో నూతన తలంపులతో మీరంతా వెలుదురుగాక. నూతన తలంపులతో ప్రభు సన్నిధిలో జీవించురుగాక. మీరు చేస్తున్న పనులు నూతనత్వం, మీ కుటుంబ జీవితంలో నూతనత్వం దేవుడు వర్తులు చేయనుగాక. ఆమె చిన్న రిక్వెస్ట్ ప్రియులారా, లైవ్ చూసిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలని మిమ్మల్ని కోరుతూ ఉంటున్నాను. మా కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ఆశ కలిగిన వాళ్ళు ఉదయమున ప్రతిరోజు ఉదయం 5 గంటలకు రండి. ఒక ఆదివారం మాత్రమే ఇటువంటి మరి జనవరి 1 లేక క్రిస్మస్ అప్పుడే 6 గంటలకు ఉంటుంది ఆరాధన. ప్రతిరోజు 5 గంటలకే ఉంటుంది. ఆదివారం మాత్రము 6 గంటలకు ఉంటుంది ఉదయం. అది గమనించాలని మిమ్మల్ని కోరుచు ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా యొక్క అడ్రస్ బోడుప్పల్, బుద్ధనగర్, మేడపల్లి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా. నా పేరు పాస్టర్ సంజీవయ్య. కాబట్టి మా కొరకు ప్రార్థన చేయాలని మిమ్మల్ని అడుగుచు, మీ కొరకు కూడా నేను ప్రార్థన చేస్తూ నిత్యం చేస్తున్నానండి. రైతు గమనించి మరి యొక్క లైవ్లో మరి ఉండాలని, రావాలని, ఆసక్తి కలిగిన ప్రార్థన చేరాలని మిమ్మల్ని కోరుతూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.